నైట్ పడుకునే ముందు ఇదొక్క పని చేసి పడుకున్నామంటే మార్నింగ్కి పిల్లలకి కానీ మనకు కానీ హెల్తీగా ప్రోటీన్ రెసిపీ ప్రిపేర్ చేసుకోవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇది వచ్చేసి ఈరోజు మా మార్నింగ్ రొటీన్ డ్రింక్ అండి. నైట్ పడుకునే ముందు నా దగ్గర ఉన్న నట్స్ అలాగే డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని ఒకసారి కడిగేసి మళ్ళీ నీళ్లు వేసి చియా సీడ్స్ వేసుకొని నానబెట్టాను నైట్ అంతా. మార్నింగ్ కల్లా చూసారు కదా చక్కగా నానిపోయినాయి. ఇప్పుడు వీటిని అయితే పక్కన పెట్టేసుకుందాం. నేను ఇక్కడ ఆల్రెడీ ఓట్స్ అయితే ప్రిపేర్ చేసి పెట్టానండి. పొయ్యి మీద ప్లెయిన్గా నీళ్లు ఉడకడానికి పెట్టేసి నీళ్లు మరిగిన తర్వాత అందులోకి సరిపడా ఓట్స్ వేసి ఒక 2-3 నిమిషాల పాటు అలా మిక్స్ చేసుకుంటూ ఉడికించుకున్నామంటే రెడీ అవుతుంది. చల్లన్న తర్వాత ఇదైతే జ్యూస్ లాగా చేసేసుకోవచ్చు. మనం ఇందాక నైట్ నానబెట్టుకున్న నట్స్ అన్నీ జ్యూస్ జార్లో వేసేసి మిక్సీ పట్టుకున్న తర్వాత అందులోకి ప్రిపేర్ చేసుకున్న ఓట్స్ కూడా చల్లన తర్వాత వేసి మూత క్లోజ్ చేసి ఒకసారి బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి స్వీట్నెస్కి నేను ఇక్కడ పంచదారకి బదులుగా ఆర్గానిక్ బెల్లం అయితే యాడ్ చేస్తున్నాను. అలాగే చూసి కన్సిస్టెన్సీకి సరిపడా పాలు వేసేసి మూత క్లోజ్ చేసుకొని మళ్ళీ మిక్సీ పట్టేసామంటే హెల్తీగా మనకి ప్రోటీన్ డ్రింక్ అయితే రెడీ అవుతుంది. మార్నింగ్ ఇలాంటి బ్రేక్ఫాస్ట్ని కనుక తీసుకున్నామంటే పిల్లల్లో బ్రెయిన్ డెవలప్మెంట్ అవ్వడానికి అలాగే వాళ్ళకి బోన్ స్ట్రాంగ్నెస్కి వాళ్ళ ఎదుగుదలకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అలాగే మనకు కూడా ఎలాంటి బోన్స్ పెయిన్స్ కానీ కీళ్ళ నొప్పులు రాకుండా అలాగే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడానికి స్కిన్ గ్లోయింగ్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. నేను ఇక్కడ స్ట్రాస్ వచ్చేసి మా పిల్లల కోసం మేము ఇక్కడ స్టీల్ స్ట్రాస్ అయితే తీసుకున్నామండి. మీకు వీటి లింక్ కావాలంటే కామెంట్ చేయండి. నేను ఇక్కడ ట్యాగ్ ప్రోడక్ట్స్ కింద కూడా ట్యాగ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు. నచ్చితే